జై శ్రీరామ్. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గం నాగరం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామం ఉందో ఆ గ్రామంలో చూస్తాం. మనం అనుకున్న హనుమంతుని విగ్రహం ఒకటి దుండగులు అయితే ఉదయం అయితే దేవాలయ సభ్యులు వచ్చి చూసే వరకు ఒక హనుమంతుని ఒక చెయ్యి మరి గదం ఎరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఎక్కడ చేసినా కానీ హిందుత్వం పైన దాడులు, దేవాలయాలపైన దాడులు, అదేవిధంగా గోహత్యలు, ఆడపిల్లల లవ్ చేయాల్సి పీరియడ్ జరుగుతున్న దాడులని ఇవన్నీ చూస్తున్నాం. మనం రీసెంట్గా ఈరోజు ఉదయం చూసే వరకు ఇలాంటి సంఘటన జరిగింది. దీనిది హిందూ సంఘాలు కూడా అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, స్థానిక గ్రామ ప్రజలు అందరూ కూడా, దేవాలయ కమిటీ సభ్యులు అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు దుండగును పట్టుకునే ఈడ కూడా అవకాశం కనిపించలేదు. రేపు ఈ నిరసనకు సందర్భంగా రేపు రాంపల్లి బంద్కి పిలుపునిచ్చారు గ్రామ ప్రజలు. ఈ గవర్నమెంట్కి హెచ్చరిస్తున్నాం. మేము ఏదైతే దేవాలయాలపైన మనం చూస్తున్నాం, ఎందుకు ముత్యాలమ్మ గుడి కానీ, బంజారాహిల్స్లో దేవాలయం కానీ, పెద్దమ్మ గుడి కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ దేవాలయం దాడులు జరుగుతున్నాయి. ఏమనంటే ఓనో కొన్ని పిచ్చోని తీసుకొస్తారు, వీడు పిచ్చోడు సైకో వీడు చేస్తున్నారని చెప్తారు. మొన్నటికి మొన్న నా మలక్పేటలో ఏదైతే మనం చూస్తున్నాం, అక్బర్ బాగ్లో దుర్గామాత ప్రొసెషన్ మీద జరుగుతుంటే కోడిగూళ్ళు టమాటాలు కొట్టారు. ఇలాంటి ఏదైతే అన్యమతస్తులో మూకలు అవుతున్నారో రౌడీ మూకలు ఈ కొడుకులు అందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హిందూ సంఘాల తరఫున ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి సంఘటనలు జరగదు. 2 రోజులు కనుక ఇలాంటి చర్యలు చేసుకోకపోతే ఖచ్చితంగా బజరంగ్ దళ్ విహెచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.